I think, sir, early 2000 మీరు అన్నారు a lot of sports in Hyderabad. Yes. That time చాలా మంది అడుగుతుండే why too many sports people coming from Hyderabad. I said because of state government, because you Policies, promoted proactive policy. other sports also. ఆల్ స్పోర్ట్స్ There's policies. అప్పుడే అక్కడ ఉప్పల్లో స్టేడియం కట్టారు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేడియం, క్రికెట్ స్టేడియం. Uppal Cricket Stadium, the new city లో the three stadiums, three stadiums. అదర్ స్పోర్ట్స్ కూడా గడ్డన్నారం దగ్గర నుంచి అన్ని ఏరియాలు కట్టారు. ది బిగినింగ్. But sir, I want to just appreciate Mukesh ji and even our president and secretary, Mr. Satish, because after that interaction with the players, then there were so many things that has changed. They were able to sort of ఇంకా చేయాలి. ఇట్ ఇస్ ఎ కల్చర్. and then they have managed to get our two women cricketers, one stand on my name and our Kalpana, who's local player who's played international level. From Andhra. Kate also. And it is like an inspiration for girls that when they come for training, when they play matches, they see a women cricketer name, then it sort of it builds and it inspires ఎక్కువ girls take up ఇంకా sport. చాలా మంది వస్తారు. I think it has not happened anywhere. I think this is the first here. ఇవన్నీ రావాలి. నేను కూడా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అప్పుడే పైకి వచ్చారు. మన్నేశ్వరి కానీ, సింధు కానీ. ఈవెన్ ఐ యూజ్ టు కండక్ట్ చెస్ కాంపిటీషన్స్ విజయవాడలో. వీళ్ళందరూ అప్పటి నుంచి ప్రమోట్ చేశారు. హైదరాబాద్ సో మెనీ టైమ్స్ ఈ చెస్ కాంపిటీషన్స్ పెట్టడం, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పెట్టడం. విశ్వనాథ్ అప్పట్లో విశ్వనాథ్ బాగా అతను పంపించారు. ఆల్ గేమ్స్ అని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్కరికి గేమ్స్ అనేది జీవితంలో పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. హెల్తీ సొసైటీ ఉండాలంటే, హ్యాపీ సొసైటీ ఉండాలంటే గేమ్స్ కూడా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. రెండోది కూడా గేమ్స్ వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి ఒక్కరు ఎంగేజ్ అవుతా ఉంటారు. నేషనల్ యూనిటీ అండ్ ఆల్సో ప్రైడ్. రెండోది వాళ్ళకు కూడా హెల్త్, ఫిట్నెస్ లైఫ్ లాంగ్ ఆడాలని నాకు